బీజేపీలో టీఆర్ఎస్ పార్టీ విలీనం ఖాయమని హాట్ కామెంట్ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అసెంబ్లీలో బీజేపీకి చీటీలలో రాసి అందించడమే వారిద్దరూ ఒకటనే విషయం అర్థమవుతుందన్నారు. దీనికి తోడు ఢిల్లీ స్థాయిలో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడం పట్ల మాజీ సీఎం కేసీఆర్ నోరు మెదపలేదని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు అన్ని రంగాలకు నిధులు కేటాయిస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టిందని, ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని కోమటిరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, అందుకు బడ్జెట్లో నిధులు కేటాయించామని తెలిపారు. ఈ రోజు మమ్మల్ని చేర్చి చెన్నాడుతా అంటున్నాం. నిన్ను తీల్చి చెన్నాడి నీ పార్టీని ముందబెట్టిండ్రు. నువ్వు రాజకీయాన్ని మానుకుంటే మంచిది మా ఎమ్మెల్యే గారు చెప్తాను. అవుతుంది, చర్చలు నడుస్తున్నాయి. మా క్లియర్ కట్ సోర్స్ లేదే నేను కానీ ముఖ్యమంత్రి గానీ ఏది పడితే అది మాట్లాడాం కదా. మా చర్చలు తెలుసు కదా. అంత ఘోరంగా బడ్జెట్ పెడితే ముఖ్యమంత్రి గారు వెంటనే బడ్జెట్ అయిపోవాలని 5 గంటలు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. నేను ఢిల్లీలోనే ఉన్నా. అంత ఘోరమైన తెలంగాణకు అన్యాయం చేసి ఏపీ రియాలి 2 రాష్ట్రాలది. ఒక్క మాట ఇప్పటికి ఎందుకు అందించాలో చెప్పాలి మీరు. విలీనానికి ఇది చర్చలకు జరుగుతుందంటానికి ఉదాహరణ కాదా? అటువైపు అడుగులు పడుతున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వ్యతిరేక బడ్జెట్ పెడితే తెలంగాణ నిట్ట ఉంచితే కనీసం తెలంగాణ పేరు తీసుకోకుంటే ఎందుకు మాట్లాడతలేడు? ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన మా ప్రభుత్వాన్ని చీల్చెండాడుతావు. నువ్వు రేపో మాపో విలీనం కాబోయే పార్టీలో తెలంగాణ పేరెత్తకుండా 8 రూపాయలు ఇయ్యలే మాకు. అలాంటి ప్రభుత్వాన్ని ఒక మాట ఎందుకు అనలే? ఇక విలీనం అవుతుందా కాదా? టీవీ9 వాళ్ళు మిగిలిన టీవీ వాళ్ళు ఆలోచించుకోవాలి. మీరు ఎవరైనా రాష్ట్రం మీద ప్రేమ ఉంటే ఇలా అన్ని రాష్ట్రాలు దుమ్మెత్తికి వస్తున్నాయి. ఇది కుర్చీ బచావో ప్రభుత్వం. మోడీ గారు అక్కడ నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు సీట్లు ఉంటే సరిపోతుంది. లేదు గవర్నమెంట్ పడిపోయి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు, ఇండియా కూటమి వస్తుంది అని చెప్పి భయానికి బడ్జెట్ ఇచ్చిండు. మనకు 1 రూపాయి ఇయ్యలే. కేసీఆర్ వాళ్ళ కొడుకు హరీష్ రావు ఎందుకు ఇప్పటికీ ఆ బడ్జెట్ మీద మాట్లాడలే? బడ్జెట్ మీద అన్యాయం జరిగింది కాబట్టి ఢిల్లీలో ధర్నా చేయాలి, మీకు సపోర్ట్ గా మద్దతుగా వస్తామంటూ కేటీఆర్ అసలు ధర్నా అనేది నిర్ణయం వచ్చింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు అన్ని పార్టీలు దేశం అంతా గగ్గోలు పెట్టి ప్రతిపక్ష పార్టీలు కుర్చీ బచావో ఆయనకు సపోర్ట్ చేసే పార్టీలకే ఇచ్చిండు. తెలంగాణకు మొండి చేయి చూపించిండు, తమిళనాడు మొండి చేయి చూపించని రేపు 27 నీతి ఆయోగ్ సమావేశాన్ని కూడా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిష్కరిస్తున్నారు. ఎందుకు ఖండించలేదు? ఫస్ట్ దానికి సమాధానం చెప్పాలి. ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన మా గవర్నమెంట్నేమో చీల్చి చెండాడుతాం. 73,000 కోట్లు అగ్రికల్చర్ కు పెడితే రైట్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, ఏ రకంగా చూసుకోవాలి కోమటిరెడ్డి వ్యాఖ్యలని? ఆయన స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నారు కదా, బీఆర్ఎస్ ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీలో విలీనం అయిపోతుందంట. రైట్ శివ, రాష్ట్ర కేబినెట్ లో చాలా కీలకమైనటువంటి మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. ఆయన ఎప్పుడు హాట్ కామెంట్ చేస్తుంటారు. ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో బీజేపీలో ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే విలీనం కాబోతోంది అన్నటువంటి వ్యాఖ్యల్ని చెప్పారు. మాకు సోర్స్ ఉంది. ఢిల్లీలో మొన్న రీసెంట్ గా మేము పోయినప్పుడు కూడా మా మంత్రులు కావచ్చు, మా ముఖ్యమంత్రి కావచ్చు, మేము ఈ మధ్య కాలంలో వెళ్ళిన సందర్భంలో అక్కడ చాలా మంది చెప్తున్నటువంటి మాట, మాకు స్పష్టమైనటువంటి సంకేతాలు ఉన్నాయి. బీజేపీలోకి మొత్తం బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ వెళ్లిపోవడం ద్వారా విలీనం కాబోతోంది అన్నటువంటి విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. అంటే ఇక్కడ కాసేపటి క్రితం హైదరాబాద్ లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో నిర్వహించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన ఈ రకంగా సమాధానం చేశారు. మొత్తానికి రీసెంట్ గా మనం చూస్తున్నాం, వరుసగా జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో నిన్న ఆల్ ఆఫ్ సడన్ గా బడ్జెట్ సమావేశంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా రావడం జరిగింది. అక్కడ వచ్చిన సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా సందర్భంలో అందరూ కూడా అక్కడ ఉండగానే కనీసం దీని మీద కానీ లేదంటే బయట మీడియా పాయింట్ లో కానీ ఎక్కడ కూడా మాట్లాడలేదు.
ఎన్డీఏకి సంబంధించినటువంటి ఏదైతే ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం కొనసాగుతుందో ఆ ప్రభుత్వం పెట్టినటువంటి కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగేలా చేసినటువంటి వైఖరి మీద ఒక్క మాట కూడా కేసీఆర్ మాట్లాడలేదు. కనీసం ప్రెస్ రిలీజ్ కూడా చేయలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలు ఎవరు కూడా పెద్దగా మాట్లాడలేదు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలను కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ప్రధానంగా కేసీఆర్ ఈ రకంగా తెలంగాణ కోసం పుట్టినటువంటి పార్టీగా చెప్పేటువంటి కేసీఆర్ ప్రజెంట్ కేంద్ర బడ్జెట్ మీద ఎందుకు మాట్లాడడం లేదు, ఎందుకు మౌనంగా ఉన్నారు? అందుకనే దీని వెనక లాజిక్ ఇదే. ఖచ్చితంగా కూడా బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ఇదే మనం ఉదాహరణగా చెప్పవచ్చు అని కూడా ఆయనే కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణకు నిధులు కేటాయించడంలో ఘోరంగా వైఫల్యం చేసినటువంటి బీజేపీ సమర్థించే ప్రయత్నంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. ముఖ్యంగా కేసీఆర్ ఆ రకమైనటువంటి ధోరణి అవలంబిస్తున్నారని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, పలువురు మంత్రులు ఇదే రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకంటే 20 మంది ఎమ్మెల్యేలు రాబోతున్నారు, 25 మంది గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని కూడా అప్పట్లో వ్యాఖ్యలు చేశారు. కానీ ప్రజలు తాజాగా మాత్రం బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేటువంటి వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు తాజాగా కోమటిరెడ్డి చేయడం. అంటే అంతేకాకుండా దీనికి కారణాన్ని కూడా వాళ్ళ ఆఫ్ ది రికార్డు చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో మనం అయితే నరేందర్, గతంలో హరీష్ రావు, కేటీఆర్ ఢిల్లీలో కొద్ది రోజులు ఉన్నప్పుడు కూడా కవిత కేసుకు సంబంధించినప్పుడు కూడా ఈ రకమైనటువంటి వార్తలు చాలా విస్తృతంగా వచ్చాయి. వారు ఇరువురు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారనేటటువంటి వార్తలు గుప్పమన్నాయి. అయితే అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ కు చెందినటువంటి కీలక నేతలు ఎవరు ఈ ఆరోపణలను లేదంటే వస్తున్నటువంటి ఈ వార్తలను ఖండించకపోవడాన్ని ఏ రకంగా చూసుకోవాలి? వాళ్ళు ఖండించకపోవడం వల్ల ఎక్కువ అవుతున్నాయి అనుకోవచ్చా? ఎగ్జాక్ట్ శివ. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కవిత ఇష్యూ కేసీఆర్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా ఆ కేసు లిక్కర్ కేసు అంశంలో చాలా నెలల నుంచి ఆమె అక్కడేమో జైల్లోనే ఉంది. తీవ్ర మనోవేదన కూడా కూతున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి కేసీఆర్ కొంత మదన పడుతున్నారు. ఈ మధ్యకాలంలో హరీష్ రావు, కేటీఆర్ కూడా ఢిల్లీకి బదిలారు, న్యాయనిపుణులతో చర్చించారు. బెయిల్ ఎక్కడెందుకు రావట్లేదు అనే విషయం మీద కూడా ఆరాధించే ప్రయత్నం చేశారు. అయితే ఇతర పార్టీలు ముఖ్యంగా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు మాత్రం చిట్చాట్లో బీజేపీలో అగ్రనేతలను కలిసేందుకు ఇద్దరు వెళ్లారు. న్యాయ నిపుణుల విషయం పక్కన పెడితే బీజేపీలో ఉన్నటువంటి నేతల్ని కలిసి బెయిల్ ఇచ్చే విషయంలో ఖచ్చితంగా రాజీ కుదుర్చుకున్నారన్నటువంటి సంకేతాలు అయితే ఇతర పార్టీల వాళ్ళు చెప్తున్నారు. అందులో భాగంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారా? ఎందుకంటే ఒక దశలో చర్చలు కూడా జరిగినట్టు తెలిసింది. ఎందుకంటే రాజ్యసభ సభ్యులు కూడా బీజేపీలో జాయిన్ అవుతారనేటువంటి స్పెక్యులేషన్స్ కూడా బయటకు వచ్చాయి. అందుకనే ఒక పక్క బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేర్చడం, ఎంపీలను, అదే సమయంలో కవితను బయటకు తీసుకురావడం కోసం అవసరం బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేయడం లాంటి ప్రస్తావన కూడా ఇప్పుడు కోమటిరెడ్డి చేయడం లాంటి వ్యాఖ్యలు అనేది ఖచ్చితంగా కూడా అది హాట్ కామెంట్ గానే మనం చూడాల్సిన అవసరం ఉంది. ఒక కీలకమైనటువంటి మంత్రి, పలుసార్లు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, చాలా సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు. 30 ఏళ్ల రాజకీయాల్లో ఉన్నటువంటి కోమటిరెడ్డి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలన వ్యాఖ్యలుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. చాలా సార్లు వేరే రకంగా మాట్లాడతాడు, కానీ మాకు సోర్స్ ఉంది ఢిల్లీలో, ఖచ్చితంగా మాకు సోర్స్ ప్రకారమే మాట్లాడుతున్నారని పదే చెప్పినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీన్ని మరి ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా దానికి రియాక్ట్ అవుతుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఓకే నరేందర్, థ్యాంక్ యూ.